మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఈరోజు టిఫిన్ ఇడ్లీలోకి పల్లీ కారపొడి. నిన్న అనవసరంగా నేను పల్లీ కారపొడి చేశానండి. ఎందుకో ఇడ్లీలోకి కారపొడి తిన్నాము, కారపొడి ఇంట్లో ఉంటే ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది కదా అని నిన్న సాయంత్రం 6:30, 7 ఆ ప్రాంతంలో ఈ పల్లీ కారపొడి చేశాను. అయితే మా వారు చూసి పల్లీ కారపొడి చేస్తున్నావు కదా, రేపు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ అని చెప్పాను ఆయన గారికి. మరి నెయ్యి ఉందా అన్నారు. నెయ్యి లేదు, అయిపోయి 2 రోజులు అవుతుంది అన్న. రేపు పొద్దున ఇడ్లీలోకి నేను కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది, నాకు చేస్తావా నెయ్యి అన్నారు. ఇక ఏం చేస్తామండి, వాళ్ళు అంతగా అడిగాక మన మనసు అస్సలు ఆగుతుందా, వాళ్ళ మెప్పు కోసం అన్నట్టు. నిజమేనండి, ముందు మెప్పు కోసం అన్నట్టు రాత్రి 8:30, 9 ఆ ప్రాంతంలో నెయ్యి చేశానండి. కానీ అడగటం వారు అడిగారు, కానీ నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను. చాలా బాగుంటుంది కదా, ఏ కారపొడి అయినా ఇడ్లీలోకి బాగుంటుంది. కారపొడి అంటే కరివేపాకు కారపొడి, పల్లీ కారపొడి, పుట్నాల కారపొడి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇడ్లీలోకి నెయ్యి మరింత వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే భలే బాగుంటుందండి. నెయ్యి చేసే విధానం